జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు మూర్ఖత్వానికి పరాకాష్ఠగా రాష్ట్రం అంతా కూడా భావిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి విధ్వంసానికి గాను 11 సీట్లతో ఇవి నీకు చాలా ఎక్కువ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఒక చేత్కారంతో ఆ తీర్పునిస్తే దాన్ని కూడా అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థని అపహాస్యం చేస్తూ ఈరోజు అతను ఏదైతే అసెంబ్లీకి కూడా రానని చెప్తా ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా దాన్ని ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే బాధ్యతాయుతంగా ఉండవలసిన నాయకుడు గత 5 సంవత్సరాలుగా బాధ్యత తప్పి ప్రజల మీద పడి ఇష్టం వచ్చినట్టు దోచుకోవడం దాచుకోవడమే ప్రధాన ఎజెండాగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఈ ముఖ్యమంత్రిగా ఉంటాను, నువ్వు పనికిరావు, నీకు అర్హత లేదని చెప్పి 11 స్థానాలు నీకు చాలా ఎక్కువ అని చెప్పి ప్రజలు తీర్పిచ్చి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు ఆ సభలో ఉంటానికని చెప్తే ఒక సాధారణ ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటాం. ప్రజా తీర్పుకి వ్యతిరేకంగానే అతను మాట్లాడేటటువంటి విధానం ఉంది అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే ఇక్కడ ఎమ్మెల్యే అనే పదవి అనేది ఒక రిప్రజెంటేటివ్ పోస్ట్. అది కాదు, నేను రిప్రజెంటేటివ్ కాదు, నాకు అవసరం లేదు, నాకు ఒక కుర్చీ పరమార్థం అనే విధంగా ఆయన వ్యవహరించే తీరుని మనం ఎలా చూడొచ్చు. వాళ్ళ చెల్లెలు చెప్తుంది, నువ్వు ఒకవేళ నువ్వు రాని సందర్భంలో నీకు పదవి అవసరం లేని సందర్భంలో నువ్వు రాజీనామా చేసి ఇంటికి పో, మీ ఎమ్మెల్యేలతో సహా రాజీనామా చేసి ఇంటికి పోండి అని చెప్తుంది. దాన్ని ఎలా చూడుతుంది అంటే ఇప్పుడు ఈ రోజు కుర్చీ పరమావధిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం అనేది ఈరోజు కొత్త ఏం కాదు. కాకపోతే రాష్ట్ర ప్రజలకు ఇవాళ అర్థం అవుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి 2009 నుంచి కుర్చీ కోసమే పాకులాడుతా ఉన్నాడన్న విషయం ఆనాటి నుంచి అబ్జర్వ్ చేసిన వాళ్ళందరికీ కూడా అర్థం అవుతుంది. తండ్రి చనిపోతే 24 గంటలు కూడా గడవక ముందే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించినటువంటి వ్యక్తి పదవి కోసం కాకుండా ప్రజల కోసం ఉంటాడని ఎవరైనా బుద్ధిన్నాళ్ళు ఎవరైనా అనుకుంటారండి? తన రాజకీయ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టేశాయంటే అది కేవలం తన పదవి కోసమే. కాబట్టి ఇంత దిగజారినటువంటి వ్యక్తి ప్రజలకు ఏదో ఉద్ధరిస్తాడు అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. అదేవిధంగా ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన సోదరు కానివ్వండి, ఈరోజు బాహాబాహీగా వచ్చి మాట్లాడుకోవటం అనేది ప్రజలు కూడా కొంత ఈ పరిణామాలన్నీ కూడా గమనించి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్లో చెప్పాడు, ఇది గర్గర్గా కహాని అన్నాడు. అంటే ప్రతి ఇంట్లో ఉండే కథే ఇదని చెప్పాడు. ఏ ఇంట్లో ఉంది? చంద్రబాబు నాయుడుకి కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆస్తి గొడవలు లేవు. ఎన్టీ రామారావు గారిది పెద్ద కుటుంబం, ఆయన ఇంట్లో ఆస్తి గొడవలు లేవు. ఇందిరాగాంధీది కుటుంబమే, వాళ్ళ ఇంట్లో ఆస్తి గొడవలు లేవు. కేవలం నీ తండ్రిని అడ్డం పెట్టుకుని నువ్వు దోచుకుని దాచుకున్న సొమ్ములో వాటాల కోసం ఈరోజు తాపత్రయపడుతూ ఇది గర్గర్ కా కహాని అని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పడం అనేది ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఇంకో విషయం చెప్తా ఉన్నాను. నిన్నగాక మొన్న మాట్లాడుతూ ఉన్నాడు, బెదిరిస్తా ఉన్నాడు పోలీసులను కానివ్వండి, అధికార పార్టీ నాయకులను. అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వే బెదిరించి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వే బెదిరించి, అంటే ప్రజలు ఎవరు చేతగాని వాళ్ళు అనుకుంటా ఉన్నావు? ఇంట్లో ఆడవాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడితే తీసుకొచ్చి లోపల వేయకుండా ఏం చేస్తారా? బొట్టు పెట్టి హారతిస్తారా? ఆడవాళ్ళని అత్యంత అసభ్యంగా కొన్ని పదాలు మీడియాలో కూడా చెప్పలేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైకోలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి హారతిచ్చి బొట్టు పెట్టి పంపించాలా? అటువంటి సంఘ విద్రోహ శక్తులను ఖచ్చితంగా తీసుకెళ్లి లోపలేయాలి. అంటే ఇక్కడ ఆయన ఒక విషయం మాట్లాడు, రాజ్యాంగ హక్కుల విలువలు కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ కానీ వీళ్ళు కానీ చేయట్లేదు, ఇంకో పక్క రాజ్యాంగ విలువలు కూడా పాటించట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏదో వ్యక్తిగత హననం జరిగిపోతుంది, మనిషి మీద దాడి చేసి తీసుకెళ్లిపోతున్నారు, సీక్రెట్ గా తీసుకెళ్లిపోతున్నారు. ఏం దాడి చేసి అంటే ఆడబిడ్డలకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. అటువంటి ఆడబిడ్డల మీద ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత పోస్టులు పెడితే మరి అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారండి? గత 5 సంవత్సరాల్లో నువ్వు ఇంతకంటే దారుణంగా వ్యవహరించలేదా? రాజ్యాంగాన్నే కూనీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏదైనా సరే ప్రజాహితం కోసం కార్యక్రమం చేస్తామంటే హౌస్ అరెస్టులు చేయటం, అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయటం, శుక్రవారం పూట అరెస్ట్ చేసి శనివారం ఆదివారం మరి కోర్టులను కూడా ఆశ్రయించే పరిస్థితి లేకుండా అత్యంత కుటిలమైన రాజకీయాలు చేసినటువంటి నువ్వా మాట్లాడేది? ఏంటా బెదిరిస్తా ఉన్నావు? ఏంటా రేపో మాపో జమిలీ అంటున్నారు, అధికారం శాశ్వతం కాదని చెప్తా ఉన్నావు. గత 5 సంవత్సరాల నుంచి మేము చెప్పింది అదే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలన్నావు. నువ్వు ఆ పని చేయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది, బాధ్యతాయుతంగా ప్రజలకు న్యాయం చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు పేట్రేగే సైకోలందరినీ కూడా తీసుకెళ్లి లోపలేస్తా ఉన్నారు.
ఇందులో ఎటువంటి తప్పు లేదు. ప్రజలందరూ కూడా ఈ చర్యల్ని హర్షిస్తా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సూటిగా ఆయన చెప్పారు, సంఘ విద్రోహ శక్తులు ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పారు. దానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఎవరైతే ఇక్కడి నుంచి కూడా చెప్తా ఉన్నా, ఎవరైతే పిచ్చి పిచ్చి వాగుడు వాగారో, అసభ్యంగా మరి బూతులు తిడుతూ ఆడవాళ్ళని కానివ్వండి మరి వ్యక్తిత్వ హననాలు చేస్తూ మాట్లాడారో వాళ్ళందరికీ కూడా చట్టపరంగా శిక్షింపబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే ఇంకో విషయానికి వస్తే అయితే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు ఎప్పుడు లేని విధంగా పెంచేశారు. అసలు రాష్ట్రంలో ఆ, ఆ, ఒక పక్క ప్రజాస్వామ్యం ఒక పక్క లేదంటున్నాడు, ఇంకో పక్క విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచాడని చెప్పి అంటున్నాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పారు, విద్యుత్ ఛార్జీలు ఏం పెంచడం, గతంలో జరిగిన ఏదైతే ఉన్నాయో అది సర్దుబాట్లు చేసుకుంటూ వస్తున్నాం అని ఈ చెప్పి. దుర్మార్గుడు చేసిన అప్పులకి ఈరోజు వాటన్నిటికీ కూడా వడ్డీలు చెల్లించడం కోసం ఈ ఛార్జీలన్నీ పెంచాల్సిన దుస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి ఒక నగ్న సత్యం. ఎందుకంటే ఈ దుర్మార్గుడు ఏదైతే తిన అవినీతి దాహానికి ఇతను రాష్ట్ర ఖజానాన్ని కుని చేసినటువంటి వ్యక్తి, ఇతను చేసినటువంటి పాపం ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రజలు మెడకు చుట్టుకుని ఈరోజు విద్యుత్ బిల్లుల రూపంలో ఈరోజు కాటేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని అంతటికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు నేనుగా చిన్న పిల్లవాడిని అడినా కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిజంగానే జగన్మోహన్ రెడ్డికి తన పని పట్ల తన బాధ్యత పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు రేపు అసెంబ్లీకి రా, 11వ తారీఖు నువ్వు నా అసెంబ్లీకి వచ్చి అక్కడ నువ్వు సభ మధ్యలో నువ్వు చర్చ కోరు. స్పీకర్ గారు కూడా స్వాగతించి వారు కూడా అవకాశం ఇస్తారు. నువ్వు చేసినటువంటి తప్పులు ఎక్కడ బయటపడతాయో అని, అతని డొల్లతనం ఎక్కడ బయటపడుతుందో అని అసెంబ్లీకి రాకుండా రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా ఎగ్గొట్టాలని ఈ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ మహానటుడికి ప్రజలు ఇక పట్టించుకునే పరిస్థితి కూడా వదిలేశారు. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో ఆ పదవి కూడా మిగులుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకో విషయానికి వస్తే వాళ్ళు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఇక్కడ మాకు అవకాశం కల్పించట్లేదు కాబట్టి మేము పోటీ చేయట్లేదు అంటున్నాడు. మరి ఒక పక్కన మరి రేపు ఏదైతే ఆయన మీద ఉన్న కేసులకు కానీ అటెండ్ అవడానికి అవకాశం ఉందంటారా? అంటే ఒకటండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అనేది ప్రజలు అత్యంత ఘోరంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో తీర్పిచ్చినటువంటి పరిస్థితి. ఏ మొహం పెట్టుకుని వెళ్ళి గ్రాడ్యుయేట్లు నోట్లు అడుగుతారండి? అభివృద్ధి చేసామని అడుగుతారా? సంక్షేమం ఇచ్చి ప్రజల్ని ఉద్ధరించామని అడుగుతారా? ప్రజల జీవన విధానాన్ని స్థాయిని పెంచామని అడుగుతారా? ఏమని అడుగుతారు? రాష్ట్రానికి అప్పులు తెచ్చామని ఓట్లేమని అడుగుతారా? కాబట్టి ఓటు అడిగే నైతిక హక్కు కూడా కోల్పోయినటువంటి వైసీపీ పార్టీ ఈరోజు ఎన్నికలు బహిష్కరించడం అనేది అది ముందుగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఊహించినటువంటి పరిణామం. ఈరోజు మాకు కృష్ణా గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, మాజీ మంత్రిగా ఆయన ఉన్నటువంటి వ్యక్తి, సీనియర్ లెజిస్లేటర్గా ఉండి అనేక విధానపరమైనటువంటి నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీలో కానివ్వండి ప్రభుత్వంలో కానివ్వండి వ్యవహరించినటువంటి వ్యక్తి. అవతల పక్కన అభ్యర్థులను చూసుకుంటే అంతా కూడా రౌడీ మోకలు, రాజకీయ నిరుద్యోగుల్ని పెట్టుకుని వాళ్ళు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతారు? ఎటువంటి నైతిక అర్హత కూడా లేకుండా ఓటు అడగడానికి ఎటువంటి నైతిక అర్హత లేనటువంటి వ్యక్తులు రేపు ఓటు అడిగితే ప్రజలు డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తారనే భయంతో ఈరోజు ఎన్నికలు బహిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టులు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి చూసాం. ఏ రోజు కూడా అతని అవినీతి కేసులు విచారణకు రాకుండా అతనే అడ్డుపడినటువంటి పరిస్థితి చూసాం. మరి న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేనటువంటి వ్యక్తి ఈరోజు తల్లిని చెల్లిని కోర్టుకి ఏడ్చడం అనేది మరి న్యాయ వ్యవస్థకే అది ఒక కళంకంగా ఈ జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడని కూడా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిజంగానే నీకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం గౌరవం ఉంటే నువ్వు 5 సంవత్సరాలు కోర్టుకు వెళ్ళి ఉండాల్సింది. లేదు ఇప్పుడైనా సరే నువ్వు అడగవయా, నీకు నిజంగా ధైర్యం ఉంటే, నీకు నిజంగా నిజాయితీ ఉంటే నువ్వు నా కేసులన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ మీద పెట్టి నాకు తొందరగా జడ్జిమెంట్ ఇవ్వండి అని ఎందుకు అడగట్లేదు? ఎందుకు వాయిదాలు అడుగుతా ఉన్నావు? ఎందుకు సాగదీస్తా ఉన్నావు? అంటే అక్కడే నీ డొల్లతనం బయటపడతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రెడ్ బుక్ మీద మాట్లాడతా, ఏదైతే నేను అంతకుముందు గుడ్ బుక్ పెడతా అని చెప్పాడు. మొన్న మాట్లాడతా రెడ్ బుక్ తో పాటుగా మా ప్రజలు రెడ్ బుక్ పెట్టుకొని రేపొద్దున మేము వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ రాజ్యాంగం మేము నడుపుతా అని చెప్పి ఆయన మాట్లాడుతుంటాను. ఎలా జగన్మోహన్ రెడ్డి గారికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో 40% ఓట్ షేర్ రావడం జరిగింది. ఎన్నికల తర్వాత జరిగినటువంటి 100 రోజుల కూటమి ప్రభుత్వం పూర్తవగానే ఆ 40% కాస్త 25%కి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ 25% మంది తన ఓట్ షేర్నైనా కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇటువంటి కలబొలి మాటలని చెప్తా ఉన్నాడు తప్ప ఈ మాటలు ప్రజలు ఎవరు విశ్వసించే పరిస్థితి లేరు. ఈరోజు రెడ్ బుక్ అని లోకేష్ గారు ఏ సందర్భంలో చెప్పారండి?
రెడ్ బుక్ అనేది రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వ్యవహరించిన అధికారులు, అదేవిధంగా రాజ్యాంగేతర శక్తులుగా ఉండి ప్రజలను పీడించుకు తిన్నటువంటి రాబందుల మీద కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అదే విధానాన్ని అమలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ఎందుకు వీళ్ళు ఉలిక్కిపడతా ఉన్నారు అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని వీళ్ళు ఒప్పుకుంటా ఉన్నారా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఫైనల్ గా ఇవాళ విజయవాడకి సంబంధించి సీప్లైన్ ఒకటి ఇనాగ్రేషన్ అవబోతుంది, దాన్ని ఎలా ఇనాగ్రేషన్ అయింది, దాన్ని ఎలా చూస్తారు? అంటే విజయవాడ నగరం ఏదైతే రాజధాని అమరావతికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక ప్రాంతం, ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సర్వతోముఖ అభివృద్ధి చెందే సమయంలో మరి టూరిజంను కూడా ప్రోత్సహించాలి అనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ సీప్లేన్ని కూడా ఈ విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. శుభపరిణామం. ఎందుకంటే విజయవాడ నగరానికి రాబోయే రోజుల్లో పర్యాటకం విపరీతంగా పెరగనున్న నేపథ్యంలో మరి ఇటువంటి పర్యాటక రంగంలో సంబంధించినటువంటి ఈ కొత్త వినూత్నమైనటువంటి ఆలోచనల్ని వీటన్నిటిని కూడా అమలు చేస్తే ప్రజలకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి ఆదాయం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది, వినోదం పొందే అవకాశం ఉంటుంది, పర్యాటకం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని అన్నింటినీ కూడా ఏకతాటి మీద తీసుకెళ్ళడానికి కంకణబద్దులై ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి తదనుగుణంగానే కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాం.